5వ సారి ఆడడము. ఈ గ్రౌండ్ ఇంతకు ముందులానే దూరంలో కడదామని అనుకున్నాడు పిఎస్సిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్ గారు. కానీ క్రికెట్ అభిమానులు చాలా మటుకు ఈసారి కట్టద్దు, మేము మా క్రికెట్ గ్రౌండ్ లేదు అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఉంటే అందరు కలిసికట్టుగా విలేజెస్ మండల్లో ప్రతి ఒక్క విలేజెస్ కూడా వచ్చి మేమంతా కలిసికట్టుగా ఇక్కడ క్రికెట్ ఆడతాము. మాకు స్నేహాభావం ఉంటుంది, మంచి పరిచయాలు ఏర్పడతాయి, ప్రతి గ్రామంలో కూడా మంచి చెడనే తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ గోదాములు కట్టకుండా కూడా ఇట్లనే వదిలేసేయడం జరిగింది. అందుకోసమని మరి వచ్చేసారి కూడా ఎవరు చైర్మన్ ఉన్నా కానీ కట్టనీయకుండా బాధ్యత మేము తీసుకొని మరి మీ ప్లేయర్స్ కోసమని మేము ప్రత్యేకించి గ్రౌండ్ ఏదైతే అన్నగారు అయిన అల్లె సాయిల్ గారికి ఏసీపీ సార్ గారు సన్మానం. మాజీ ఎంపీటీసీ ఇక్కడ ఉండి కూడా యూత్ కి ఎంకరేజ్మెంట్ చేశారు. ప్రజలు బోరమ్మల ప్రజల ఆశీస్సులు వీళ్ళకు దక్కాలని ఆ దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ వీళ్ళని మండల్ పార్టీ ప్రెసిడెంట్ మరియు యూత్ ప్రెసిడెంట్ మండల్ ఇంకో సురేష్ గారికి మరియు ప్రజ్ఞశ్రీ శంకర్ సార్ గారికి, రెడ్డి గారు, ఉప స్పాన్సర్ బై ఎల్ఐసి దత్తు, కో స్పాన్సర్ సురేష్ గారికి, మెన్స్ వేర్ ఆర్ఎస్ బుద్ధ లక్ష్మణ్ గారు, సంవత్సరాలు కూడా కంటిన్యూగా నడిపించినందుకు ఆయన చేతుల మీదుగా చిరు సన్మానం. సార్ అలాగే అల్లె ఫ్యామిలీ రమేష్ గారికి కూడా మీ చేతులతో చేయాలా. వీళ్ళు ఎంత పెద్ద మనసు అంటే వీళ్ళకు గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే సంక్రాంతి వస్తున్నారంటే అల్లె ఫ్యామిలీలో జనార్దన్, రమేష్ వీళ్ళందరూ ఈ ప్రాంతం వంశా సర్పంచ్ శివకుమార్ గారు, అదేవిధంగా బందర్న సర్పంచ్ ధనధర, మండల్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ గారు స్టేజ్ మీద రావాలి. శ్రీ గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్లైన కుమ్మన్పల్లి సర్పంచ్ మహేందర్ అన్న గారికి వచ్చేసాను. మహేందర్ అన్న గారు ముందుకు రండి. ఏమన్నా టీం ఈ ప్రోత్సాహంతో ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. మహేందర్ సంజీవ్ అటు అటు ముందు ఇంకెవరున్నారు వెనకాల? రమేష్ అంజలి దాసి రమేష్ కూడా వేదిక ముందు రావాలా. ఆయనకు కూడా డిజ రమేష్ గాయాలు తగ్గి మళ్ళా మనలో జేబీఎం టీం గారు కూడా అందరు ఇక్కడ రావాలి. ఒక 2 నిమిషాలు ఏసీపీ సార్ గారు మాట్లాడతారు. చైర్మన్ సాలూరా అందరూ ఒక సైడ్ పోండి. రెండోసారి విన్ అవడం జరిగింది. వాళ్ళకు కూడా చూడాలి, ఎందుకంటే మనం పక్కకు పోయిన తర్వాత మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. ముందు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత చప్పట్లతో అందరూ చప్పట్లతో వాళ్ళ విజయం కప్పులు తీసుకుంటున్నారు కాబట్టి అందరు చప్పట్లు కొట్టాలి.
కుమ్మన్పల్లి సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలి. మోస్ట్ బ్యాలెన్స్ మరియు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కన్నే సతీష్ శ్రేయ గారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లస్ ప్లేయర్స్ కూడా అందరూ బిల్లా చింటూ అంజల్ గేల్ అందరూ. ఎందుకంటే నెక్స్ట్ విన్నర్స్ అండ్ మేమంటాలో ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇటు చూడండి. తీసుకుంటూ పోతారు ఎల్ఐసి దత్తు గారు, శివకుమార్ హుంసాగర్ సర్పంచ్ గారు, పత్తేపూర్ సర్పంచ్ గారు ముందుకు రావాలి. అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి ప్లీజ్ దయచేసి. సాలూరా సర్పంచ్ రవి గారు, ఇటు ఇచ్చేయి. మందార్రా సర్పంచ్ గంగాధర్ గారు, ప్రజ్ఞసి రాజు సార్ గారు, అన్న ఇద్దరు మండల్ పార్టీ ప్రెసిడెంట్ ప్లేయర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పేరు అమౌంట్ కూడా రన్నర్ కు 22,222 రూపాయలు. రన్నర్ ప్రైజ్ 22,222 రూపాయలు మరి అల్లె జనార్దన్ గారు ఇవ్వడం జరుగుతుంది. రెడ్డి గారు అందరూ స్టేజ్ మీద రావాలి. సర్పంచ్లు వివిధ గ్రామ పెద్దలందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టాలి. గ్రామస్తుల తరఫున దయచేసి ఎక్సలెంట్ షాట్ రవి సార్. మ్యాచ్ చూసారా, ఛత్రపతి శివాజీ విన్నింగ్ మ్యాచ్. సీజన్ 5 లో కూడా ఛత్రపతి శివాజీ టీం విన్ అయింది. అలాగే ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ పైకి రావాలని ఆశిస్తున్నాం. గత 5 సీజన్లో కూడా ఛత్రపతి శివాజీ టీం గెలవడం జరిగింది. ఎస్పీఎల్ సీజన్ 5 విన్నర్ విజేత అగైన్ ఛత్రపతి శివాజీ టీం. బ్యాక్ టు బ్యాక్ విన్. గత 5 సీజన్లో కూడా ఛత్రపతి శివాజీ టీం గెలవడం జరిగింది. చాలా చక్కటి ప్రదర్శన జరుగుతుంది. చాలా చక్కటి విజయాలు అందుకున్నారు. ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నమెంట్ సహకరించిన గ్రామ పెద్దలకు, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే దీనికి ఆర్గనైజర్ గా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి విజేత అండ్ రన్నర్ స్టేజ్ దగ్గరికి రావాలి. ఓకే కమా. గత 10 రోజుల నుంచి 39 టీములు ఈరోజు ఇక్కడ సాలూరులో క్రికెట్ ఆడటం జరిగింది. ఫైనల్గా ఛత్రపతి శివాజీ టీం గెలవడం జరిగింది. అందరికీ విన్నర్స్కు రన్నర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. బాగా కష్టపడి ఆడారు. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈ చెడు వ్యసనాలకు బానిస కాకుండా మన ఆటలు పాటలు వీటితోటి కాలక్షేపం చేస్తే కూడా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఈ ఆటలు ఇదే విధంగా ఈ కండక్ట్ చేసిన అల్లె జనార్దన్ గారు, మన రమేష్ గారు, శంకర్ సార్, మిగతా అందరికీ ఈ కార్యక్రమానికి ఎవరైతే పాల్గొన్నారో అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వారందరూ కూడా ధన్యవాదాలు.
ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి యూత్ అందరూ ఈ క్రికెట్ ఆడుతూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.